హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు పిల్లలు ఫ్లఫీ ఆమ్లెట్ అడిగారనమాట. సో వాళ్ళ కోసం ఇదైతే మేక్ చేస్తున్నాను. 3 ఎగ్‌లైతే తీసుకున్నాను. ఈ 3 ఎగ్స్‌ని నేను యెల్లోని అండ్ వైట్‌ని సెపరేట్ చేస్తున్నాననమాట. సో నాకిలాగా సెపరేట్ చేయడానికి కష్టపడకుండా యెల్లో అండ్ వైట్ సెపరేట్ చేసే స్ట్రైనర్స్ ఉంటే ఈజీగా ఉంటుంది. వాళ్ళకైతే చాలా ఈజీ ఉంటుంది. లేదంటే నాకులా కష్టపడాలి యెల్లో అండ్ వైట్‌ని సెపరేట్ చేయడానికి. సో ఇప్పుడు ఈ యెల్లోని మంచిగా ఒకసారి బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్న తర్వాత ఇందులో మనము కొంచెం అంత పసుపు అండ్ కొంచెం కారము అండ్ కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకొని మంచిగా దీన్ని బీట్ చేసుకోవాలనమాట. మనకి పసుపు, కారము అండ్ సాల్ట్ అనేది ఈ యెల్లోలో మంచిగా మిక్స్ అయిపోవాలి. సో ఆ విధంగా నేను ఇలాగ ఫోర్క్‌తో మంచిగా దీన్నైతే బీట్ చేసుకుంటున్నాను. లేదు అంటే విస్కర్ ఉంటే విస్కర్‌తో కూడా బీట్ చేసుకోవచ్చు. సో నేను ఇది పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎగ్ వైట్‌తోనే అసలైన పనన్నమాట. ఇది హ్యాండ్ విస్కర్‌తో గాని చేస్తే చాలా టైం తీసుకుంటుంది. సో అందుకనే నేను బీటర్ తీసుకొని బీటర్‌తోనే నేను విస్క్ అయితే చేస్తున్నాననమాట. దీన్ని విస్క్ చేస్తున్నప్పుడు మనకి ఇలాగ బబుల్స్‌లా ఫామ్ అయ్యి ఒక ఫోమీ కన్సిస్టెన్సీ అనేది వస్తుందనమాట. ఈ ఫోమీ కన్సిస్టెన్సీ అనేది మనము ఒకసారి బీటర్‌ని ఆపి పైకి తీస్తే మనకి పీక్స్ వచ్చినట్టు రావాలి. ఆ విధంగా వచ్చేంత వరకు మనము దీన్నైతే మంచిగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దీనిపైన ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకోండి. నేనైతే దోస ప్యాన్ మీద చేస్తున్నాను. లేదంటే మీకు ఫ్రైయింగ్ ప్యాన్స్ మీద కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పిల్లలకి చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను నెయ్యి అయితే తీసుకున్నాను. ఇక్కడ మీరు బటర్ తీసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ యెల్లోని నేను దీనిపైన వేసి మంచిగా స్ప్రెడ్ చేసి ఇప్పుడు ముందుగా మనము ఫోమీ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా వైట్‌ని అయితే బీట్ చేసాం కదా, ఎగ్ వైట్‌ని. ఈ ఎగ్ వైట్ మంచిగా ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసినప్పుడు కూడా గట్టిగా ఒత్తుకుంటూ స్ప్రెడ్ చేసేయకండి. కొంచెం స్మూత్‌గా దీన్ని స్ప్రెడ్ చేసుకోండి. లేదంటే దాని లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి మొత్తం ఫ్లఫీనెస్ అనేది పోతుందనమాట. సో ఇది ఒకసారి మూత పెట్టేసి మంచిగా దీన్ని సిమ్‌లోనే కుక్ అవ్వనివ్వాలి. సో ఒకసారి మంచిగా కుక్ అయిన తర్వాత వన్ సైడ్ అయిన తర్వాత ఇది మనకి వెంటనే షిఫ్ట్ చేయడానికి అవ్వదు. అందుకనే వేరొక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఆ తర్వాత దీన్ని సెకండ్ సైడ్ షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసి మళ్ళీ మూత పెట్టేసి మంచిగా దీన్ని కుక్ చేసుకోండి. మీకు చూపిస్తాను చూడండి. అటు సైడ్ తిప్పి మీకు చూపిస్తాను. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. దీనిపైన కొంచెం అంత కారము, కొంచెం అంత సాల్ట్ అయితే జల్లాను. ఎందుకంటే యెల్లోలో తింటున్నప్పుడు తగులుతుంది కానీ వైట్‌లో తగలదు. పిల్లలు ఇష్టపడరని చెప్పి వేశాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. ఈ పైన కొంచెం నెయ్యిని అట్లా రాసాననమాట. మరీ ఎక్కువ కాదు. అంతే, ఎంతో టేస్టీ అయిన ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.